రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని తెలంగాణ రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పిన మాటలతో రుజువైందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో, పాలకుల ఆలోచన విధానం ఏంటో ప్రజలే ఆలోచించాలని కోరారు ఆయన. తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఓ మాట చెప్పాడు. ఏమని? శాసనసభ సాక్షిగా రాయలసీమ తాలూకు ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించేశాను. నా మాట వచ్చి మా పాత మా గురువో, ఫ్రెండో, లేకపోతే సహచరుడో, లేకపోతే ఆయన తాలూకా గాడ్ ఫాదరో, ఏది వాటర్ మేబీ ఆయనకు ఒక గౌరవమైన వ్యక్తి, ఈయన మీద ఉన్న గౌరవంతో, భాష కూడా అభిమానంతో కాదు గౌరవంతో ఆపేశారని చెప్పారు. దాని సమానం ఇవాళ ప్రభుత్వం వచ్చి ఒక వివరణ ఇచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నాను నేను? ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అది కాదు, శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదు అని చెప్పింది. అంటే సభాసాక్షిగా ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధాలే కదా, అని చంద్రబాబు చెప్తున్నాడు అబద్ధాలే కదా. ఆయన అంత గౌరవించి గౌరవంగా చెప్పి నువ్వు చెప్పిన అబద్ధాలే. రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను, చూడండి, ఆలోచించండి. ప్రభుత్వం తాలూ పనితీరు ఎలాగుందో, వారి తాలూ వ్యవస్థ ఎలాగుందో, వారి మాటలు, వారి భాష ఎలాగున్నదో, అందుకు మంచి బుద్ధి ఇవ్వమని, మంచి ఆలోచనలు ఇవ్వని చెప్పి ఆ భగవంతుని కోరాను. ఈ సంవత్సరం సరే మంచి బుద్ధి, మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభుత్వానికి. పేదలకు వచ్చి కొద్దిగా బాధపడతారు.